వెల్కమ్ టు వేవ్స్ మీడియా. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం వైసీపీ రీజనల్ కార్యాలయంలో జరిగింది. ఆయన చిత్రపటానికి వైసీపీ శ్రేణులు పుష్పాంజలి ఘటించారు. గార్డెన్స్లోని వైసీపీ కార్యాలయంలో అబ్దుల్ కలాం 10వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, గుంటూరు, పలనాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నగర అధ్యక్షులు నూరి ఫాతిమా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం మనకు భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు. ఆయన దేశానికి అందించిన క్షిపణుల వలన నేడు ప్రపంచంలో భారతదేశం అగ్రదేశాల సరసన నిలబడిందన్నారు. అలాంటి మహనీయులు నేటి సమాజం ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. अब्दुल कलाम अमर रहे, अब्दुल कलाम अमर रहे, अब्दुल कलाम अमर रहे, अब्दुल कलाम अमर रहे। కొంచెం వెనక్కి రావాలి.